నడుస్తూనే ఉంటాం. కాబట్టి ఈ అతడు చేయనదంతయు సఫలం, ఆ వాగ్దానం నెరవేరదు. అందుకే ఈరోజు దుష్టులొద్దు, పాపులొద్దు, అపహాసకులొద్దు. మరి ఏం చేద్దాం? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానిస్తాము. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునితో నడిస్తే నీకేం కలిగిస్తాడు దేవుడు? చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక ప్రత్యేకతని ఇస్తాడు, ఒక ఐడెంటిటీని ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత చూడండి, దేవునితో మనం నడుస్తే మనకు జరిగే గొప్ప కార్యం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్దాం. హెచ్చింపు వస్తుందని చెప్పండి. దేవునితో నడుచుకుంటే మనకు కలిగే గొప్ప లాభం ఏంటి? ఎవరు హెచ్చిస్తారట? నీ దేవుడైన యెహోవాయే నిన్ను హెచ్చిస్తాడు. ఎట్లా హెచ్చిస్తాడంట? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే, అంటే అందరికంటే నీకు ఒక ప్రత్యేకమైన, ఆమేన్, హల్లెలూయా, హెచ్చింపు ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హెచ్చించే దేవుడు ఆయన. ఒకరిని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొక మాట చెప్తున్నాను, దేవునితో నడవడం అంటే దేవుని మాట ప్రకారం బ్రతకడం. నువ్వు ఆయన మాట ఏం చెప్తుంది? తన్ను తాను హెచ్చించుకునేవాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. అంటే ఇప్పుడు హెచ్చింపు అనేది దేంతో వస్తుందట? తగ్గింపుతో వస్తుంది. తగ్గింపు కలిగినోడు ఏం చేస్తాడు? దేవునితో నడుస్తాడు. దేవునితో నడిచేవాడు ఎవడు? తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నెరవేరాలంటే, దేవుని వాక్యాన్ని నువ్వు పాటించాలంటే తగ్గింపు కావాలా. బాబు పోయి నీళ్ళు తీసుకురా పో అన్నాడంటే ఆ మాట క్రియారూపం దాల్చాలంటే ఏం జరగాల? బాబు అది పిలుపు. ఆమేన్. పోయి నీళ్ళు తీసుకురా పో, అది మాట. ఇప్పుడు ఆ మాటకు నువ్వేం కావాలా? నేనా తెచ్చేది అన్నావంటే అయిపోయా. అంటే నేనా తెచ్చేది అంటే దాని అర్థం ఏంది? నువ్వు నాకు చెప్పేంతటో నువ్వా అని అర్థం. హల్లెలూయా. నువ్వు చెప్తే నేను చెయ్యాలా అంటే ఇదేంటిది? గర్వం. అది నేనేం చేస్తుంది? గర్వం ఎప్పుడు కూడా తగ్గిస్తుంది అని పక్కన వాళ్ళతో చెప్పండి. ప్రభువే హెచ్చించాల మనను. హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకు అంత ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకు అంత ఆయుష్ ఉంటుంది. నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకు అంత నెమ్మది ఉంటుంది. నీకు ఎంత తగ్గించుకుంటే అంత 32 పనులు కనబడుతుంటాయి. ఆమేన్. హల్లెలూయా. హృదయంలో ఉన్న తలంపు, ఆలోచన, కోరిక అంతా ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నన్ను హెచ్చించాలని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ హెచ్చింపులో ఉండాలంటే తగ్గించుకుంటేనే నువ్వు నడవగలవు ఆయనతో. హల్లెలూయా. అందరు నడవలేరు. దేవునామానికి మహిమ కలుగును గాక. తగ్గింపే విధానం యేసుప్రభుతో. యేసుప్రభు నీలో ఉన్నాడా? నువ్వు యేసుప్రభు బిడ్డవా? అసలు నువ్వు యేసుప్రభు రాజ్యానికి సంబంధించినాడు ఎట్లా తెలుస్తుంది అంటే తగ్గింపే. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. ఆమేన్. అది మొట్టమొదటి లక్షణం. ఆమేన్. అతడు ధనవంతుడై ఉండి మన కొరకు ఏమయ్యాడు? ఈ భూమి మీదకి రిక్తుడిగా వచ్చాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. నేల మట్టుకు తగ్గించుకున్నాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడంటే తన ప్రాణం పోయినంతగా, హల్లెలూయా, మరణం అగునంతగా మాట రాయబడింది. మరణం అగునంతగా తన్ను తాను మన కోసం తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆ మరణమగునంతగా తన్ను తాను తగ్గించుకున్న విధానాన్ని బట్టి పరలోకపు తండ్రి అతన్ని ఏం చేశారంటే ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, సముద్రం అందే కానీ,
పాతాళం అందే కానీ ఆయన నామం అన్ని నామముల కంటే పైనామముగా గొప్ప నామముగా చేశాడు. ఆయన నామములో ప్రతి మోకాలు వంగాల్సిందే, ఆయన నామములో ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే. హల్లెలూయా. మనలో ప్రైజ్ లార్డ్ హెచ్చిచ్చేస్తాడట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నడుస్తే మనకు కలిగే గొప్ప లాభాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 24వ అధ్యాయం 17, యెహోషువ గ్రంథం 24:17. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిన ప్రజలందరి మధ్యను కదా, మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యలోనూ మన ప్రభు మనల్ని ఏం చేశాడట? ఆమేన్. దేవునితో నువ్వు నడుస్తే ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవుని కాపుదలను అనుభవిస్తావు. యెహోవా నీకు కాపరిగా ఉంటాడు. ఆయనతో నువ్వు నడుస్తే గొప్ప కాపుదలను అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజులు గ్యారంటీ లేని రోజులు. ఆమేన్. పొద్దునే పోయినాడన్నా సాయంత్రానికి శవం వచ్చిందన్నా అనే మాటలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఏమవుతుంది, ఎవరికి ఏం తెలియదు. బట్ ప్రభు ఏం చేస్తాడంట మనను? హల్లెలూయా. నువ్వు ఏమంటావు తెలుసా? నా కుడి పక్కన 1000 మంది పడినా, నా ఎడం పక్కన 10,000 మంది కూలినా నేను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే నేను ఆయనతో నడుస్తున్నవాడిని, ఆయన నాతో నడుస్తున్నాడు. ఇద్దరం కలిసి నడుస్తున్నాం. హల్లెలూయా. కలిసి నడుస్తున్నాం, అడుగులలో అడుగేసి నడుస్తున్నాం. అందుకే ఆయన నన్ను కాపాడుతాడు. ఆమెను కొండలు వచ్చినా, లోయలు వచ్చినా, అలలు వచ్చినా, సముద్రాలు వచ్చినా, తెగులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, హల్లెలూయా, ఆయన దక్షిణ హస్తము చేత నన్ను ఎత్తుకుంటాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్ర చేతులు ఆయన చెక్కుకొని నన్ను ముందుకు నడిపిస్తాడు. అంతే. ఆమేన్. కాబట్టి నేను దేనికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుతో నడుస్తే మనకు కలిగే గొప్ప లాభం ఏంటి? మొట్టమొదటిగా ఆయన మనను తీసుకొని వెళ్తాడు ఆయన రాజ్యంలోనికి. ఆమేన్. రెండవదిగా మనకు ఒక ప్రత్యేకతను కలగజేస్తాడు. మూడవదిగా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనను హెచ్చిస్తాడు. నాలుగవదిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తాడైనా? కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాపుదలను అనుభవిస్తావు. హల్లెలూయా. అన్ని ఇంచులే కానీ నీకేం కాదు. ఆమె పదిలంగా ఉంటావు, భద్రంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూకంపాలు వచ్చి అన్ని పోయినా నీళ్ళు అట్లనే ఉంటుంది. ఎందుకు? స్తుతించడానికి. నువ్వు పెద్ద గొప్పనని కాదు, నీ దేవుడు నేను ఎట్లా కాపాడాడు చూడరా అని చెప్పి 10 మందికి సాక్ష్యం చెప్తూ దేవుని స్తుతించడానికి దేవుడు నేను నిలబెడతాడు. అంతే. ఎందుకంటే నీతిమంతులు ఎన్నడూ కదలనీయడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా మనం చూస్తే 1 రాజులు 9వ అధ్యాయం 4వ వచనం. 1 Kings 9th chapter 4th verse. 1 రాజులు 9:4. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రం అయినను. చాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక.
ఆమేన్. దీని యొక్క అర్థం ఏంటంటే నీవు దేవునితో నడుస్తే నీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం నీతో ఆగిపోదు. హల్లెలూయా. నీ పిల్లలు, నీ కుటుంబాలు, నీ రక్త సంబంధులు వీళ్ళందరూ కూడా అనుభవించడం ప్రారంభిస్తారు నీవు నడిచిన దానిని బట్టి. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? మనం నడిచే నడకను బట్టి మన తరాలు కూడా, ఒకవేళ అది శాపం అయితే శాపాన్ని అనుభవిస్తుంది, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. సో మనం నడిచే నడకలో ఉందంతా. అందుకే జనరేషనల్ కర్సెస్ కూడా ఉంటాయి. ఆమేన్. ఉదాహరణ, తండ్రి తాగుబోతున్నాడు అనుకో, పిల్లలకి ఆటోమేటిక్గా ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. తండ్రి వ్యభిచారి అనుకో, పిల్లలపైన ఏం మాట్లాడుతలేరు. తండ్రి తిండిపోతాడు అనుకో, నాకంటే మంచిగా లాగిస్తాడన్నా, ఓహో శాపం తెచ్చిపెట్టినావు. ఏమే. హల్లెలూయా. తండ్రి తిరిగిపోతాడు అనుకో, ఏమే. అబ్రహాం అబద్ధం చెప్పాడు, ఇసాకు కూడా అబద్ధం చెప్పాడు, తెలుసా? అది అట్లా పాస్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను శాపం పొందుకున్నా, నేను చచ్చిపోయినా పర్లేదు అన్నది రిబ్కా. అదే జరిగింది ఆమెకు. ఎవరినైతే ఎక్కువగా ప్రేమించి వానికి దీవెనలు రావాలనుకుందో వాడు దూరం అయ్యాడు. వాని ఎదుగుదల, వాని డెవలప్మెంటు, వాడి ఆశీర్వాదం, వాని ఫ్యామిలీ వాని ఏమి చూడలేకపోయింది. పాపం చచ్చింది అంతే. అందుకే జాగ్రత్తగానండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంకి వస్తే, అన్న మరి శాపాలన్నీ మనం వెంబడిస్తుంటాయి అంటే 100%. కొన్ని ఇళ్లలో, కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం, తండ్రి, తల్లి, పిల్లలు అందరు కూర్చొని తాగుతూ ఉంటారు. అది ఫ్యాషన్ లాగా అనుకుంటారు, కానీ తెలియదు ఏంటంటే అది శాపం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొన్ని జరగరానివి జరుగుతూ ఉంటాయి, అపవిత్రమైన కార్యాలు. తండ్రి కొడుకు అంతా ఒకటే ఫాలో అవుతుంటారు, పోతూ ఉంటారు. చాలా డేంజరస్ ఇవన్నీ శాపాలు. అవన్నీ జనరేషనల్ కర్సెస్. ఇంకో మాట చెప్తున్నాను, తండ్రులకు తల్లులకు ఉన్న రోగాలు కూడా పిల్లలకు అంటుకుంటుంటాయట. మీ నాయనకు ఉంది కాబట్టి నీకు కూడా వస్తుంది గుండె నొప్పి, మీ నాయనకు ఉంది కాబట్టి మీ ఆమెకు ఉంది కాబట్టి నీకు వస్తుంది షుగర్లు, మీ నాయనకు ఉంది కాబట్టి మీ ఆమె అంటే ఇదంతా ఏంటి? జనరేషనల్ కర్సెస్. ఇవన్నీ కూడా శాపాలు, ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఇవన్నీ శాపాలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే మీకు అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను నేను. ఆమేన్. గుండె జారిపోయింది అవి మాటలు వినగానే. ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. అద్భుతమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. అపోస్తుల కార్యం 16గా రాగానే అక్కడ చెరసాల నాయకుడు ఒకడు ఉంటాడు. వాడు అడుగుతాడు ఒక మాట, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలంటాడు. అప్పుడు చక్కటి మాట వాళ్ళు చెప్తారు. ఏమంటారు? యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు అని. అంటే వేరే విషయం. ఏమన్నాడు? అప్పుడు నీవును నీ ఇంటి వారును ఈ భయంకరమైన శాపముల నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. జనరేషనల్ కర్సెస్ల నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ వంశముల నుండి వస్తున్న, తరతరాల నుంచి వస్తున్న ఆ శాపమంతా కూడా అక్కడికే ఆగిపోతుంది, అక్కడికే ఆపివేస్తాడు, అక్కడికే ఆగిపోకుండా పటపంచలైపోతుంది అంటాడు. అయితే యేసు నామమందు విశ్వాసం ఉంచాల. నువ్వు ఆ నామమందు విశ్వాసం ఉంచి దేవునితో నువ్వు నడవడం ప్రారంభిస్తే, ఆమేన్, ఇక్కడ చెప్పినట్లు నీ తరతరాలు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేంతో ఆశీర్వదిస్తాడు? రక్షణతో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ తెగులుని గుడారము సమీపించదు ఇక. ఆమేన్. నాకు ఇది ఉంది కాబట్టి నా పిల్లలకి ఇట్లా వస్తుంది, మా నాయనకు ఉంది కాబట్టి నాకు ఇట్లా వచ్చింది, వాళ్ళ నాయనకు ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది, వాళ్ళ నాయనకు. నువ్వే పుల్ స్టాప్. దేవుడు నీ చేతిలో పెట్టాడు పుల్ స్టాప్ పెట్టేది.
ఆమేన్. నాతో ఈ త్రాగుడు అయిపోవాలి, నాతో ఈ త్రిగుడు అయిపోవాలి, నాతో ఈ జూదం అయిపోవాలి, నాతో ఈ కరువు అయిపోవాలి, నాతో ఈ వ్యాధులు రోగాలు ఇక్కడికే సమాప్తం కావాలి. ఎందుకంటే నేను యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, నిన్ను పాపముల నుండి నిన్ను రక్షిస్తుంది. యేసు క్రీస్తు నామము ద్వారా పాప క్షమాపణ దొరుకుతుందని వాక్యం చెప్తోంది. సో పాపాలు క్షమించబడతాయి. పాపం వలన వచ్చేది శాపం. పాపం వలన ఏమొస్తుంది? శాపం. ఆమేన్. ఆ శాపం వల్ల ఏమొస్తుంది? రోగం. రోగం వల్ల ఏమొస్తుంది? మరణం. సో ఇది స్టేజ్లు అన్నమాట. ఆమేన్. యేసు నామమందును విశ్వాసం ఉంచావనుకో, హల్లెలూయా, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ పాపము నుండి నిన్ను కడిగి పాపముల నుండి నిన్ను బయటికి విడిపిస్తుంది. ఆమేన్. యేసు నామమును బట్టి మన పాపములు క్షమించబడతాయి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసు నామం ఏం చేసింది? పాపములు మన జీవితాల నుంచి క్షమించింది. యేసు నామములో క్షమాపణ. ఆమేన్. క్షమాపణ. యేసు నామములో మనకు స్వస్థత, యేసు నామములో మనకు విడుదల. ఆమేన్. ఇవన్నీ కూడా యేసు నామం. ఈ నామమందును విశ్వాసం ఉంచాలా? హల్లెలూయా. మా తాతయ్య యేసు నామమందు విశ్వాసం ఉంచాడు. మనవళ్ళుగా మేము అదే నామంలో ఉన్నాం. మీ పిల్లలు కూడా అదే నామంలో సాగిపోతారు. ఇక జనరేషన్స్ కర్సెస్ ఉండవు. ఆమేన్. శాపం అనేది నీ ఇంట్లో కనబడదిక. హల్లెలూయా. శాపానికి విరుగుడు యేసు క్రీస్తు నామము ఒక్కటే. ఆ నామమందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. ఆ నామమందు విశ్వాసం ఉంచిన మరుక్షణముననే ఎవ్రీ జనరేషన్ కర్సెస్ బ్రేక్ అయిపోతాయి. ఆమేన్. యేసు ప్రభు ఇంత బలి అర్పణ చేసి, ఇన్ని యాగాలు త్యాగాలు చేసి, అన్ని చేసినా శాపంలోనే నువ్వు ఇంకా మగ్గుతున్నావంటే యేసు ప్రభు యొక్క అసమర్థత కాదు, నువ్వు ఆయన నామమందు విశ్వాసం ఉంచకపోవడం. ఆమేన్. ఆయన నామమందు నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నా పాపాలు క్షమించబడినట్లే నా పిల్లలై, నా భార్య, నా వంశం పాపాలు కూడా క్షమించబడతాయి. హల్లెలూయా. నేను నా యేసు నామమందు విశ్వాసం ఉంచాను కాబట్టి నా మీద ఉన్న శాపం నా పిల్లల మీద, నా వాళ్ళ మీద, వాళ్ళ తరతరాలకు కూడా రాదు. ఇక్కడికే క్లోజ్. యేసు నామమందు నేను విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి నాకున్న ఈ రోగం నా పిల్లలకి ఎవ్వడికి రాదు. ఇక్కడికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? యేసు క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఇదిగో సమస్తము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, సమస్తము నూతనమైనవి అని చెప్పండి అందరు కూడా. ఇంకొకసారి. ఎంతోమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో. ఈరోజు నువ్వు నూతన సృష్టివి. యేసునామమందు విశ్వాసం ఉంచిన నువ్వు నూతన సృష్టివి. అంటే పాతవి గతించిపోయినాయంట. గతించిపోవడం అంటే కన్నబడకుండా పోవడం. హల్లెలూయా. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం ఈ పాపాలని నేను చేశాను. వెనక వీపు మీద వేసుకున్నాడు యేసు ప్రభు మన పాపాలన్నీ కూడా. ఇక ఎక్కడ కనబడవవి. అందుకే బిడ్డ యేసు ప్రభు నమ్ముకోరా, బిడ్డ యేసునామమందు విశ్వాసం ఉంచురా అని మన పిల్లలకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలా మనం. హల్లెలూయా. వారిని మార్గంలోకి. అందుకే ఆ రాత్రి చలసాల నాయకుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఇంటి వారిని అందరినీ రప్పించేసుకున్నాడు. ఎక్కడికి వచ్చినారు ఇంటోళ్ళంతా? వెలంగని. ఎక్కడికి వచ్చారు వాళ్ళంతా? ఎక్కడికి వచ్చారు వాళ్ళంతా? హల్లెలూయా. ఏ ప్రాంతమైతే కంపించబడిందో, ఏ ప్రాంతంలో అయితే చెరసాల పునాదులు అదిరినాయో, ఏ ప్రాంతంలో అయితే సంఖ్యలు ఓడిపోయినాయో, ఏ ప్రాంతం మీద అయితే బంధకాలు తెగిపోయినాయో ఆ ప్రాంతంలోనికి తన కుటుంబాన్ని అంతటిని రాత్రి పిలుచుకున్నాడు ఆయన. అది నాయన చేయాల్సిన పని. ఆమేన్. వాళ్ళు రారంటలే పాస్టర్ అయ్యా, నేను ఎవరిని బాధ పెట్టా. ఓ అబ్బో ఏమి జాలి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. అది కాదు, నిలబడి యేసు నామంలో. అప్పుడప్పుడు పిలిచేశాడు. చాలా ఎమర్జెన్సీ అనమాట. ఈ భక్తులు మళ్ళీ దొరకర్రా, మనకి రక్షణ మనకు దొరకదురా, ఈరోజే ఏదో ఒకటి చేసి చేయాలరా. ఒరే బాబు, మేము ఇద్దరం, నేను మీ అమ్మ ఇద్దరం నమ్ముకున్నాంరా, మేము ఇద్దరం పరలోకం పోతాం రా. రే మీరు నమ్ముకోలేదురా, విశ్వాసం లేదురా, నరకం పోతారా, యేసుప్రభు వస్తున్నాడు రా, తొందరగా రా, మనం అందరం కలుసుకోవాలరా, బాప్తిజం తీసుకోవాలరా, సిద్ధపడాలరా, ఆయనతో నడవాలరా, ఆయన తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో వెళ్ళిపోవాలరా మనం అంతా. ఇది ట్రైనింగ్ కావాలా ఇంట్లో. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి పాత ఇవన్నీ ఏమైపోయినాయి. ఇప్పుడు మనం ఎవరము? హల్లెలూయా, హల్లెలూయా. పాత జీవితంలో అసమాధానం ఉంది, ఈ జీవితం ఏం కావాలా? పాత జీవితంలో ఏడుపు ఉంది, ఈ జీవితం ఏం కావాలా? పాత జీవితంలో కోపం ఉంది, ఈ జీవితంలో ఏం కావాలా? దీర్ఘ శాంతం అని చెప్పండి అందరు కూడా. పాత జీవితంలో టెంపర్మెంట్ ఎక్కువ ఉంది, మన ఆవేశం ఉంది, ఈ జీవితంలో ఏం కావాలా? మృదువైన జీవితం రావాలా, సాధు జీవితం రావాలా. సాధు అంటే వేషాలు వేసే సాధువులు కాదు, క్రియల్లో ఉన్న సాధువులు. ఆమెన్. ఒకడు వేషం వేసుకొని నిలబడ్డాడట ఓ అని. పక్కన యవనస్తుడు ఏం చేశాడట, అయ్యా నువ్వు సాధువా అన్నాడట. అవును బిడ్డా నేను సాధువుని రా బాబు భక్త అన్నాడట. నువ్వు సాధువు కావు అన్నాడట వీడు. కాదు నాన్న, నేను సాధువుని రా, నేను సాధువుని, నువ్వు కావు అన్నాడట. కాదు బిడ్డా అని 3 సార్లు 4 సార్లు అన్నాడు. 4వ సారి వాడు అదే మాట, నువ్వు సాధువు కావు అనగానే రే అన్నాడట. ఏమన్నాడట? అందుకే నువ్వు కావు అన్నాడట. ఈయన సాధువు అంటే సాధువుగానే ఉండాలా, మృదువుగా ఉండాలి. హల్లెలూయా. నేను ఏదో ప్రభుని నమ్ముకున్నానా అని ఇట్లున్నా, లేకపోతే ఇవన్నీ డైలాగులు ఉండవు. ఇక నువ్వు నూతన సృష్టివి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. శ్రమల పాలై నేను దీనుడని అయితేని అని నువ్వు చెప్పాల్సిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దీనత్వం శ్రమల ద్వారా నేను నేర్చుకున్నాను రావాలా. శ్రమలు వచ్చినాయి కాబట్టి బైబిల్ పక్కన పెట్టిన, శ్రమలు వచ్చినాయి కాబట్టి ప్రభు మందిరాన్ని పోవడం మానుకున్నా, శ్రమలు వచ్చినాయి కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని దూరం ఉన్నా, ఆ శ్రమలు వచ్చినాయి కాబట్టి ఈ శ్రమల పాలయ్యే నువ్వు దీనుడవవుతావు. దీనులు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. స్వతంత్రించుకునే గుంపులో ఉంటాం మనం అంతా. కానీ నూతన సృష్టి, పాతయన్నీ మర్చిపోవాలంతేక. వెనుకున్న వాటిని ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలా. హల్లెలూయా. సో దేవునితో నడిస్తే ఇన్ని లాభాలు ఉంటాయి మనకు. మరి ఆమేన్. శాపాలన్నీ పోగొట్టుకుంటాం మనం, మన తరతరాల ఆశీర్వాదాలే. మూలం ఎవరంటే మన పేరు వస్తుంది అక్కడ. వాళ్ళు ఫస్ట్ ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మేము 7 తరాలు, ఇప్పుడు మేము 10 తరాలు, ఇప్పుడు 20 తరాలు, మేము 30 తరాలు, మేము అందరం. అటు ఎంత అద్భుతం. ఇవన్నీ అక్కడ కనబడతాయి పైన. హల్లెలూయా. మా నాయన బాగా తాగి వానికి మించి నేను తాగి అంటే కాదు. మా నాయన 3 అంశులే, మనం హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ అంటే కాదు అక్కడ. హల్లెలూయా. మా నాయన గజ దొంగ, నేను జోబు దొంగ అంటే కాదు. ఆమేన్, హల్లెలూయా. మా నాయన మంచి ప్రార్థన యోధుడు. మా నాయన ప్రార్థన యోధుడితే నేను మంచి ఆరాధికుణ్ణి అని ఇటువంటి సాక్ష్యాలు రావాలా. హల్లెలూయా. సో శాపాలు ఎంట పడతాయి అనేది మాకు తెలుసుకున్నాం. శాపానికి విరుగుడు యేసు నామం. ఆ నామం అందు ఏం చేయాలి మనం అందరము? అప్పుడు ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి అంతా మారిపోయింది సీన్. వారందరట రక్షణ పొందుకున్నాక దైవ సేవకులని ఇంటికి తీసుకుపోయి వాళ్ళ గాయాలు కడిగి తుడిచి చక్కటి భోజనాలు చేసి మధ్యరాత్రి పెట్టి వారందరూ కూడా ఆనందించారట. బా, యేసు నామంలో అటువంటి అనుభవాలు గుండా వెళ్ళాలి మనం అంతా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సేవకులు ఇంటికి వస్తే కానుకలు ఇవ్వాలని భయపడేటోళ్ళు ఉన్నారు చాలామంది. హాస్పిటల్కి ఎంతైనా ఇస్తారు. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళు ఎంత ఎమర్జెన్సీలో ఉన్నారంటే సేవకులకు గాయాలయ్యి రక్తం కారుతున్నా అవి పట్టించుకోలే. వాళ్ళ నోట వచ్చే మాటలే వాళ్ళకు ముఖ్యమైపోయింది. ఆ బాప్తిస కార్యక్రమం ముఖ్యమైపోయింది వాళ్ళకు. అది తీసుకున్న తర్వాత వీళ్ళు గాయాలు కడిగారట, తుడిచారట.
అంటే మొదట రాజ్యాన్ని నీతిని ఎతికినారు వీళ్ళు. అందుకే చెరసాల కుటుంబం అంతా కూడా ఏమైంది? నాయకుని కుటుంబం రక్షింపబడి రక్షణ ఆనందంతో నింపబడ్డారు. సో ఈరోజు మన కుటుంబాలు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. బలవంతం చేసి పెళ్ళికి తీసుకుపోతున్నావు, బలవంతం చేసి టూర్కి తీసుకుపోతున్నావు, బలవంతం చేసి బడికి పంపిస్తున్నావు, బలవంతం చేసి కదా ఏవేవో తినిపిస్తున్నావు, తాగిపిస్తున్నావు. మరి నేను అంటాను, బలవంతం చేసి మందిరానికి తీసుకురావా? బలవంతం చేసి వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపేలవా? అక్కడ వరకు కష్టంగా ఉంటుంది. ఎక్కడి వరకు? ఆ డోర్ వరకు. కానీ ఆ డోర్ల నుంచి వాళ్ళని లోపల తోసావనుకో ఇంకేం ఉండదు, అంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చేయాల్సిందే చేస్తాడు, అంతే. నీ పని నా పని ఏం పని? అక్కడ తీసుకురావాలి, ఆ పరలోకపు గవిని దగ్గరికి తీసుకురావాలా. తెచ్చి వెనక నుంచి తోయాలంతే. దేవునికి స్తోత్రం. లోపల పడినాక ఉంటుంది, మామూలుగా ఉండడు. పోరా అన్న కూడా పోటీ కాడు. ఎందుకో? ఆమేన్. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్. దేవునితో నడిస్తే మనకు కలిగే గొప్ప లాభాలు. నంబర్ 1, ఆయన మనను తీసుకొని వెళ్తాడు ఆయన రాజ్యంలోనికి. నంబర్ 2, మనకు ఒక ప్రత్యేకతను దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 3, ఆమేన్, అందరికంటే ఎక్కువగా మనను హెచ్చిస్తాడు. ఆమేన్. నంబర్ 4, ఆయన మనను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో దావీదు నడిచాడు కాబట్టి దావీదు వెళ్ళిన ప్రాంతాలంతటిలో దేవుడు అతన్ని ఏం చేస్తూ వచ్చాడట? కాపాడుతూ వచ్చాడు. అద్భుతం ఏంటంటే దావీదు చుట్టూ మిత్రులే, చుట్టూ శత్రువులే. హల్లెలూయా. ఇంట్లో శత్రువులు, బయట శత్రువులు. ఆ శత్రువుల మధ్యలో ఈయన ఏమంటాడు తెలుసా? ఆమేన్. శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు అంటాడు. నూనెతో నా తలను అంటాడు అంటాడు. నా గిన్నె నిండి పారుచున్నది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దుడ్డు కర్ర దండమునకు తోడుగా ఉన్నది అంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు. ఎందుకంటే నేను బ్రతుకు దినములన్నిట నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకంటే కృపాక్షేమములే నా జీవితం అంతా నన్ను వెంబడిస్తున్నాయి అంటాడు. నాయనా, కయ్యోను నడుచుకున్నట్లు మేము నడవడానికి వీలు లేదు ప్రభా. కోరాహు నడుచుకున్నట్లు మేము నడవడానికి వీలు లేదు నైనా. బిలాము నడుచుకున్నట్టు మేము నడుచుకోవడానికి వీలు లేదు ప్రభా. నైనా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా మీ వైపు చూస్తున్నాయినా ఈ పందెపు రంగములతో ఓపికతో మేము నడిచే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ, ఈరోజు ఎంతమంది అయితే పందెపు రంగంలో ఆగిపోయినారో, నడవలేకపోతున్నారో వాళ్ళని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. కృంగిపోయిన వారు లేవనెత్తండి అయ్యా. జారిపోయిన వాళ్ళని నిలబెట్టండి అయ్యా. పడిపోయిన వాళ్ళని బలపరచండి అయ్యా. నేను నూతన సృష్టిగా చేసిన ప్రతి ఒక్కరు నూతనమైన కృపలను పొందుకుంటూ నూతనమైన బలముతో నూతనమైన శక్తితో పక్షి రాజుల వల్ల రెక్కలు చాచి పైకి ఎగిరే అనుభవాలతో నింపి ప్రతి బిడ్డను నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.